తెలంగాణలో మనం చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి బోధనా ఫీజులో చెల్లింపు ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. 562 అయితే విడుదల చేయడం జరిగిందనమాట. రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధనా ఫీజుల బకాయిలు చెల్లించేందుకు 562 మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల విడుదలతో దాదాపు 1.3 లక్షల మంది గిరిజన విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధనా ఫీజులు మొత్తం డిమాండ్‌లో కేంద్రం 75%, రాష్ట్ర ప్రభుత్వం 20% భరిస్తుంది. గత ఏడాదికి కేంద్రం 205 ప్రత్యేక ఖాతాలో జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 68 విడుదల చేసింది. ఈ మొత్తాన్ని బోధనా ఫీజులుగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మార్చి 20న ఉత్తర్వులు రావటం, సాంకేతిక కారణాలతో నిధుల చెల్లింపులు అడ్డంకులు వచ్చాయి. దీంతో అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. నిధులు విడుదల చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో కేంద్రం 75% వాటా కింద 424 వేసింది. ఈ నిధులు ప్రత్యేక ఖాతాలో జమ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 141 జమ చేసింది. దీంతో మొత్తం 565 ప్రత్యేక ఖాతాలో ఉన్నాయి. ఈ నిధులను 2023, 24, 24, 25, 25, 26కి సంబంధించి దాదాపు 85-90% మంది విద్యార్థుల బకాయిలు చెల్లింపులు వారం రోజుల్లో అయితే జరగనున్నాయన్నమాట. సో, వీరందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు విద్యార్థులందరికీ కూడాను. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.